శ్రీనివాసులకి కాదని చెప్పి ఇక్కడ డాక్టర్ సతీష్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మిగనూరు శ్రీమతి బుట్టా రేణుక, మంత్రాలయం వైవి బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు భూసేని విరూపాక్ష, రాయదుర్గం మిట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్లు వెంకట్రామరెడ్డి, తాడిపత్రి పెద్దారెడ్డి, సింగనమల ఎం వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంతరామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తొమ్మిదిర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఈరా లక్కప్ప, హిందూపురం దీపిక, పెనుగొండ ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి ముగ్దుల్ అహ్మద్, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నిసార్ అహ్మద్, పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చేవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, కాళహస్తి బియ్యపు మసూదన్ రెడ్డి, సత్యవేడు నూకుతోటి రాజేష్, నగిరి ఆర్కే రోజా, గంగాధర్ నెల్లూరు శ్రీమతి లక్ష్మీకృప, చిత్తూరు విజయానందరెడ్డి, పోతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, పలమనేరు వెంకటేష్ గౌడ్, కుప్పం ఆర్కే భరత్. సో 175 స్థానాలు. ఈ 175 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా క్లారిటీగా ఉంది రామ్దాస్. దీంట్లో ఎస్సీలు 29 మంది, ఎస్టీలు 7 మంది, బీసీలు 48 మంది, ఓసీలు 91 మంది, మైనారిటీలు 7, వీళ్ళందరితో పోగా 19 మందికి మహిళలకి, ఈ అన్ని సామాజిక వర్గాలు కలిపి 19 మంది మహిళలకు ఇక్కడ సీట్లు ఇచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది రామ్దాస్. అయితే ఈసారి గతంలో కంటే కూడా, అంటే 2019 కంటే కూడా ఇప్పుడున్న దీంట్లో చీరాల విషయానికి సంబంధించేనే అంటే ఇక్కడ వెంకటేష లేకపోతే పరుచూరికి సంబంధించి వెంకటేష లేకపోతే తన తండ్రి పోటీ చేస్తారా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్కి అంటే కరణం బలరాం కొడుక్కి వెంకటేష్కి సీటు ప్రకటించిన పరిస్థితి. సో ఈసారి కరణం బలరాం పర్చూరు నుంచి పోటీ చేయడానికి వంగుతూ చూపించినట్టున్నారు. ఆ నేపథ్యంలోనే తన కుమారుడు వెంకటేష్కి సీట్ ఇచ్చిన పరిస్థితి. రామ్దాస్, ఇప్పుడు ఈ ఓవరాల్గా 2019 సంబంధించి కూడా చూసుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటున్న ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా గతంలో కంటే దాదాపుగా 11-17 సీట్లు ఎక్కువ అన్ని సామాజిక వర్గాలకి కలిపి ఆ రేషియోని ఖచ్చితంగా 50% రేషియోని ప్రకటించారు. అంటే 175 ప్లస్ ఒక 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 ఎంపీ స్థానాల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బీసీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన క్యాండిడేట్లని ప్రకటించారు. సామాజిక న్యాయం పరంగా తాము ఏదైతే ఆశిస్తున్నామో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామనేది చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రామ్దాస్. రైట్ కృష్ణమోహన్, సామాజిక సమీకరణాలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ప్రకటన చేశామంటోంది వైసీపీ. గత డిసెంబర్ నుంచే ఈ ప్రయోగాలు చేస్తూ వస్తోంది. అభ్యర్థుల నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పాటు తాజాగా ఇవాళ తుది జాబితాను విడుదల చేసింది. పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఏకకాలంలో 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 పార్లమెంట్ స్థానాలు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇక తరువాయి ఎన్నికల ప్రచారమే మిగిలింది. మార్చి 18 నుంచి ఇచ్చాపురం వేదికగా జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నట్టు సమాచారం అందుతుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? ఇప్పటి అభ్యర్థుల జాబితా తర్వాత ఎన్నికల క్షేత్రంలో పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణాలు పాటించమని చెప్తున్నటువంటి వైసీపీ వాదనను బట్టి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుంది? ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో ఇక బరిలోకి దిగబోతున్నట్లేనా? రామ్దాస్, ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఓకే, క్షేత్రస్థాయి రేపు 18వ తారీఖు నుంచి దీనికి సంబంధించి పూర్తిగా, అంటే 18వ తారీఖు నుంచి ఆయన తన యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు, యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. పూర్తిగా కూడా ప్రతిరోజు మూడు నియోజకవర్గాలకి ఖచ్చితంగా తన ప్రచార హోరుని జగన్మోహన్ రెడ్డి పరుగులు తీర్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. 18వ తారీఖు నుంచి దానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది. ఇక పూర్తిగా రంగంలోకి దిగిపోతున్న పరిస్థితి. కానీ రామ్దాస్, ఇక్కడ ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే జిల్లా వైజ్గా ఏ సామాజిక వర్గాలకు సీట్లు ఇచ్చారనే అంశాన్ని కూడా మనం కానీ చూసుకుంటే శ్రీకాకుళం కానీ చూసుకుంటే, అంటే శ్రీకాకుళంలో ధర్మన్న ప్రసాదరావు బీసీకి సంబంధించిన బీసీ వెలమ సంబంధించిన క్యాండిడేట్, అలాగే తమ్మినేని సీతారాం ఆముదాల వరుసకు సంబంధించి చూసుకుంటే కళింగ సామాజిక వర్గం, అలాగే పాతపట్నం కానీ చూసుకుంటే రెడ్డి శాంతి ఆమె తూర్పు కాపు, అలాగే నర్సరావుపేట కానీ చూసుకుంటే ధర్మన్న కృష్ణదాస్ తాను కూడా వెలమ, అలాగే టెక్కెలి కానీ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ బీసీ అతను కూడా కళింగ సామాజిక వర్గం, అలాగే ప్రియా విజయ చూసుకుంటే ఆమె సూర్య బలిజ,
బీసీ సామాజిక వర్గం. పలాస చూసుకుంటే అప్పలరాజు, సిదిరి అప్పలరాజు, అతను జాలరి. అలాగే రాజాం చూసుకుంటే తాలే రాజేష్, ఇతను మాల. సో అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక్కొక్క సామాజిక వర్గం వైపు కూడా చూసుకుంటే దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కోసారి విజయనగరం కూడా చూసుకుంటే విజయనగరంకి వచ్చేసరికి వీర దొరస్వామి, అతను ఓసి వైశ్య, కోలగట్ల వీరభద్రస్వామి ఈయన వైశ్య. తర్వాత బొబ్బిలిగాని చూసుకుంటే అప్పలనాయుడు, తర్వాత ఇతను వెలమ, తర్వాత బొస అప్పలనరసయ్య చూసుకుంటే కాపు, తర్వాత బొస సత్యనారాయణ చూసుకుంటే ఆయన తూర్పు కాపు. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు సంబంధించి పూర్తిగా సామాజిక వర్గాన్ని బేస్ చేసుకున్న ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తుందో అది ఆచరించి కూడా చూపించారనేది వైసీపీ నేతలు. ఇందాక ధర్మాన కూడా అదే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. ఆయన స్టిల్ ఇప్పటికీ చెప్తున్నారు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగని సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. అనుకున్న ప్రకారం ప్రతి ఒక్క దీంట్లో కార్పొరేషన్ల దగ్గర నుంచి ఇతర పోస్టింగ్లో కావచ్చు, ఏ సామాజిక పోస్టులు అయినా సరే ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే ఇతర విషయాల్లో కూడా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా 50% సామాజిక వర్గం బీసీ ఎస్టీ మైనారిటీలకి ఇచ్చి తీరాం. ఆ దిశగానే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా 200 సీట్లు అంటే ఎమ్మెల్యే ఎంపీ కలిపి 200 సీట్లలో ఖచ్చితంగా ఆ 50% షేర్ ఏదైతే ఉందో 100 సీట్లు ఆ బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇచ్చి తీరామనేది ఆ వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఆ దిశగానే రేపు ముందుకు వెళ్తున్నాం అనేది. అయితే ఓవరాల్గా ఎపిసోడ్లో ఒక్క అనకాపల్లి సీటు మాత్రమే ఇప్పుడు కొంత పెండింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎంపీకి సంబంధించి. అది కూడా బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించారు. మరి ఆ సీటుని ఎలా ముందుకు తీసుకెళ్తారా అనేది, ఎవరికి ఇస్తున్నారనేది బహుశా 1-2 రోజుల్లో ఏమన్నా మొత్తం మీద అయితే ఆ సీటు విషయంలో కొంత పెండింగ్ అయితే జరిగింది. ఆ ఒక్క సీటు విషయంలో రేపు ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామ్దాస్. రైట్ కృష్ణమోహన్, అంటే ఏపీలో విపక్షాలకు ధీటుగా అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ని కోస్తా ముందుగానే చేపడుతున్న పరిస్థితి, షెడ్యూల్ కంటే ముందే మొత్తం అభ్యర్థులు ప్రకటించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇదే అంశాలను రేపు ఎన్నికల ప్రచారంలో కూడా హైలైట్ చేయబోతున్నాం. ముఖ్యంగా సామాజిక సమీకరణాల పరంగా అభ్యర్థుల కేటాయింపు అనేది చేసాము, అందరికీ న్యాయం చేయగలిగామనే అంశాన్ని కూడా హైలైట్ చేయబోతున్నాం ఎన్నికల ప్రచారంలో. డెఫినెట్గా ఖచ్చితంగా ఆ అంశాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్గా ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే బీసీ సామాజిక న్యాయం పేరు మీద బస్సు యాత్రలు చేశారు, సభలు నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ఆ సామాజిక సమీకరణలు ఏ విధంగా వర్కౌట్ చేశామనే అంశాల మీద చాలా సుదీర్ఘంగా వీళ్ళందరూ కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్రం మొత్తం కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన బీసీ నేతల్ని, నాయకుల్ని, మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా తిప్పారు. సో ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి తన పూర్తిగా ముఖ్యమంత్రి